నమస్తే 3RR న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. 4వ విడత వైఎస్ఆర్ ఆసరా నిధులు విడుదల చేసిన సీఎం జగన్. నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం. ఈ నెల 28వ తేదీన తిరుపతిలో 32వ అఖిల భారత స్థాయిలో బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమం. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో దువ్వూరు టౌన్ లో పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో చేరారు. దువ్వూరు టౌన్ లోని వైకాపాకు చెందిన 10వ వార్డు మెంబర్ పెంచికలపాటి వెంకట సుబ్బయ్య నాయుడు ఆధ్వర్యంలో వారి ఎఫ్సి కుటుంబ సభ్యులు అనుచర వర్గం మరియు గుల్లకుంట ఖాదర్ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు అనుచర వర్గం మైదుకూరు నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. అనంతరం దువ్వూరు టౌన్ నందు 21వ పోలింగ్ స్టేషన్ పరిధి మరియు 22వ పోలింగ్ స్టేషన్ పరిధి నందు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి తెదేపా మినీ మేనిఫెస్టో నందుగల పథకాలు ప్రజలకు వివరించడం జరిగింది. ఎన్నో అరాచకాలు చేసింది. ఇవన్నీ ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను మనం అందరము ప్రతి ఓటును కూడా ఓడిసి పట్టుకొని మనం రాజకీయం చేయాలి. ఒక్క ఓటు పైన కూడా మనం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఓటును ఎక్కడున్నా కూడా మనం ఆకట్టుకొని మన పార్టీకి అనుకూలంగా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా. ఇప్పుడు వెంకట సుబ్బయ్య వాళ్ళ అంశాలందరూ పార్టీ చేరిన తర్వాత వాళ్ళకందరికీ కండువాలు వేసిన తర్వాత మనం భవిష్యత్తు గ్యారెంటీ ప్రోగ్రాం కూడా ఉంది, అక్కడ కూడా పోవాలి. ఇంకా మీకు అందరూ తెలియజేసేది ఒకటి, రేపు మన చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు. ఏమని, ప్రతి ఒక్క మహిళకు 1500 రూపాయలు, 18 ఏళ్ళ నిండిన మహిళ ఉంటే ఎవరికైనా 1500 రూపాయలు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడుతుంది. అదే రకంగా ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం. మహిళలు ఎక్కడ తిరిగినా కూడా బస్ ఛార్జ్ ఫ్రీ. ఆ తర్వాత యువకులు ఎక్కడ ఉద్యోగం వచ్చినంత వరకు వాళ్ళకి ప్రతి నెల 3000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడుతుంది. తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకుంటారు, వాళ్ళకి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడుతుంది. ఇవన్నీ కూడా మీరు రైతు భరోసా కింద ప్రతి ఒక్క రైతు కూడా 20,000 రూపాయలు ప్రతి చోట కూడా 2-3 బూతులు ఉంటే ఒక్కొక్క బూత్ ఏజెంట్ ఫిక్స్ చేస్తా, ఒక్కొక్క బూత్ ఒక్కొక్కరిని సెట్ చేసి, అదే రకంగా టోటల్గా మనకు ఉన్నటువంటి బూతుల్లో సింగిల్ బూత్ లీడర్ను బుక్ చేసి సెట్ చేసి ఖచ్చితంగా మనం ఈ ప్రణాళికలో ముందుకు పోతే మనం ఎక్కడ ఉండము. మనం ఇప్పుడు ఒక బూత్లో ఒక 250 ఓట్లు మిడిల్ ఓట్లు ఉంటాయి. అంటే ఒక 800 ఓట్లలో 300 ఓట్లు తెలుగుదేశానికి ఉంటాయి, ఒక 300 ఓట్లు వైకాపా ఉంటాయి అనుకోండి. ఇంకా మిగతా ఎన్ని ఓట్లు ఉంటాయి, ఇంకా 250 ఓట్లు ఉంటాయి. ఆ 250 బూత్ లెవెల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జి కరెక్ట్ పోయి 10 సార్లు వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగితే కన్నా దాంట్లో మనకు మెజార్టీ వస్తాయి. అది మనం చేయాల్సిన బాధ్యత. ఆ రకంగా నియోజకవర్గానికి అంతలెక్క ఇదే ప్రణాళిక చేస్తున్నా. దాని మూలంగా ఈ మండలంలో కూడా తొందరలో ఇంకా బూతుల్లో కమిటీలు వేసి ఈ ప్రణాళిక ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నా. ఇంకా మనము ఇప్పుడు వారి అందరినీ చేరిన తర్వాత భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి మన మధ్య గెలిపిస్తామని చెప్పేసి మీరు ప్రతిజ్ఞ చేస్తే మాకందరికీ సంతోషం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పునాది వేస్తే ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ సంపద 300 పెరిగి మంచి కార్యక్రమాలే చేశాడు. ఆయన అకాల మరణం తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ షర్మిలమ్మ, ఈ విజయమ్మ ముగ్గురు కలిసి ఆ సానుభూతితో జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లోకి దించి ఆయన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ విడిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టుకున్నాడు. వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టుకొని పాదయాత్రలు చేసి ముగ్గురు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక ఫస్ట్ టైం మొదటిసారిగా ఈ రాష్ట్రం విడిపోయింది. ఆర్థిక పరిస్థితుల్లో చాలా వెనుకబడి ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలి, మనం రాజధాని కట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ ఆ రోజు
చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినారు. కానీ మళ్ళా పోయిన సంవత్సరం 19లో జగన్ రెడ్డిని గారిని గెలిపించారు. రాజశేఖర రెడ్డి మీద సానుభూతితో ఈయన స్టాండింగ్ ప్రోగ్రాం పెంచికలపాటి రమణయ్య గారిని సాధారణంగా పార్టీలకు ఆహ్వానిస్తున్నాం. గొల్లపూడి జయకృష్ణ గారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. మత్సా శ్రీనివాస్ గారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. మత్సా శ్రీనివాస్ గారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఇంక చేరులో ఎవరు ఉన్నారు? మళ్ళా రైట్ కూర్చోండి ప్లీజ్. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం దువ్వూరు గ్రామంలో పెద్దం ఖాన్ వీధి చెందిన గొల్లకుంట ఖాదర్ బాషా పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరిక. దువ్వూరు మండలం దువ్వూరు గ్రామం పెడ్డమాఖాన్ వీధికి చెందిన గొల్లకుంట ఖాదర్ బాషా, చాంద్ బాషా, కమల్ బాషా, బషీర్, హర్షద్, రీహాన్, అఫ్జల్, చాంద్ బాషా, ఆసిఫ్, తోఫిక్, రుక్మాన్ తదితర వారి అనుచర వర్గం సుమారు 80 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో మోదుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో టీడీపీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, మాపై నమ్మకంతో స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా పార్టీలో చేరిన వారికి అన్ని విధాలా ఆదుకొని పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఇస్తానని, అందరూ కలిసి పనిచేసి వచ్చే ఎన్నికల్లో కష్టపడి నా గెలుపునకు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరడం అయింది. కార్యక్రమంలో టౌన్ టీడీపీ అధ్యక్షులు బోరెడ్డి వెంకటరమణారెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ పందిటి మల్హోత్రా తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు రైట్ వచ్చాయి. వచ్చాయి తమ్ముడు వచ్చాయి. అదా कमाल भाषा कलाम सुधाकर यादव नायकत्व सुधाकर यादव नायकत्व जनसेना टीडीपी गुम्मटమే వచ్చాయి వచ్చాయి దా తమ్ముడు సైడ్ రండి. మీరందరూ కండువాలు అట్లే పెట్టుకోండి. కూర్చోండి కుర్చీలు అంతగా మళ్ళీ ఏమైనా పొరపడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే మన పెట్రోల్ పెట్టే డబ్బులు లాస్ అని చెప్పి పెట్రోల్ ధరలు ఎవరు ఆడలే, ఫ్యాక్టరీలు ఆడలే, ఇండస్ట్రీలు ఆడలే. దీనికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. దీనికోసము ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు ఎవరిపైన ఆధారపడిందంటే యూత్ పైన ఆధారపడింది. యూత్ లో చలనం రావాలా, చలనం వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా రేపు జరగబోయే టైంలో ఎప్పుడు ఎదురు చూస్తాను, ఖచ్చితంగా గుణపాఠం చెప్పడానికి ఎదురు చూస్తాను. రేపు జరగబోయే టైంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అరాచకాన్ని అణిచేస్తారు. ఎందుకంటే అంగన్వాడీ టీచర్స్ చూడండి, ఈరోజు వారికి మాట చెప్పిన ప్రకారం ఇవ్వమని చెప్పాలంటే వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళను లెక్క చేయకుండా వాళ్ళు రోడ్ల ముందు ఉండరు. అదేవిధంగా అమరావతి రైతులు సుమారు 33,000 ఎకరాలు అమరావతి రైతులు ఇచ్చారు. వాళ్ళు సుమారు 4 సంవత్సరాల నుంచి ధర్నా చేస్తున్నారు, అయినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. అంటే ఈయన నియంత పాలన, అహంకారం, నేనేం చేసినా జరుగుతుందని చెప్పి ఈ నియంత పాలన చాలా రోజులు ఉండదు. ఒక్కసారి అవకాశం ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలు మనం ఏమి చేసినా పోదు, ఆలోచించుకోండి. ఎందుకంటే ఒక్కసారి అవకాశం ఇచ్చినాం, ఈ అధికారులు మనం ఏమైనా మాట్లాడితే అధికారులను జత పెట్టుకొని జైలు పంపిస్తాను. ఈయన బట్టలు ఒకటి పాపం ఒకటే పని చేస్తాడు. ఆయన డబ్బులు ఎలా సంపాదించుకోవాలో అది సంపాదిస్తా ఉన్నాడు. కాబట్టి మీరందరూ అందరూ తెలిసిపోయిన విషయమే. ప్రతి రేటు పెరిగిపోయినాయి, ఒక రేటు కాదు, ప్రతి రేటు పెరిగిపోయినాయి. ఇలా ఉద్యోగాలు లేవు. కాబట్టి అందరూ ఆలోచించుకొని
నాయబు ఒక ఎద్దు ఉన్నది, ఆ ఎద్దుకు నువ్వు జత చేసుకుని ఎక్కడికి పంజాబ్ పోయాడు, అవునా కదా? అది తపనతో ఈరోజు రావడం అనేది చాలా గర్వకారణము. వాళ్ళకి అన్ని రకాలుగా వారికి అండగా ఉంటా. ఎందుకంటే ముస్లిం అయిన సోదరులు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే రాజకీయానికి వచ్చింది కూడా ఎందుకంటే ఏదైనా మంచి పని చేయాలని ఆశతోనే రాజకీయానికి వచ్చిన. అదే రకంగా ఇప్పుడు మైదుకూరులో ఉంది ఉర్దూ కాలేజీ ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి మనకు ఉర్దూ కాలేజీ వచ్చినా కూడా మన నియోజకవర్గ నాయకుడు ఇక్కడ అప్పులు శాంక్షన్ వస్తే గిన దీన్ని పులివెందులకి కూడా తీసుకుపోతా అంటే గిన పట్టించుకోలే. నేను వచ్చిన తర్వాత ఎందుకంటే ముస్లిమైన సోదరులు 10th క్లాస్ చదివిన తర్వాత ఇంట్లో నుంచి బయటికి పంపారు. రాజంపేట్ పట్టణంలో అత్యంత వైభవంగా అయోధ్య శ్రీరామచంద్రమూర్తి శోభాయాత్ర నూనెవారిపల్లె నుంచి రైల్వే స్టేషన్ రోడ్లో కొనసాగిన శోభాయాత్ర పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు శ్రీ మేడ వెంకట మల్లికార్జునరెడ్డి. యాత్ర రథానికి టెంకాయ కొట్టి స్వామివారి ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే, తాండోపతండాలుగా పాల్గొన్న శ్రీరామ భక్తులు. బాణసంచ, భజనలు, చిన్నారుల దేవతా వేషధారణ, కోలాటాల మధ్య జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించిన భక్తులు. Cut the mid-range, drop the bass. Drop the bass. PS Babu. శోభాయాత్ర కార్యక్రమానికి మన
రాజంపేట గౌరవ శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున రెడ్డి గారు వచ్చారు. వారికి స్వాగతం సుస్వాగతం. శ్రీరామ భక్త సేవా సమితి తరఫున మన గౌరవ శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున రెడ్డి గారికి వారి యొక్క బృందానికి స్వాగతం సుస్వాగతం. శోభాయాత్రలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారిని వారి బృందాన్ని కోరుతున్నాం. జై శ్రీరామ్. రాజంపేట్ పట్టణంలో అత్యంత వైభవంగా అయోధ్య శ్రీరామచంద్రమూర్తి శోభాయాత్ర నూనెవారిపల్లె నుంచి రైల్వే స్టేషన్ రోడ్లో కొనసాగిన శోభాయాత్ర పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున రెడ్డి. యాత్ర రథానికి టెంకాయ కొట్టి స్వామివారి ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే, తాండోపతండాలుగా పాల్గొన్న శ్రీరామ భక్తులు. బాణసంచ, భజనలు, చిన్నారుల దేవతా వేషధారణ, కోలాటాల మధ్య జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించిన భక్తులు. Cut the mid-range, drop the bass.
శోభాయాత్ర కార్యక్రమానికి మన రాజంపేట గౌరవ శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున రెడ్డి గారు వచ్చారు. వారికి స్వాగతం సుస్వాగతం. శ్రీరామ భక్త సేవా సమితి తరఫున మన గౌరవ శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున రెడ్డి గారికి వారి యొక్క బృందానికి స్వాగతం సుస్వాగతం. శోభాయాత్రలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారిని వారి బృందాన్ని కోరుతున్నాం. జై శ్రీరామ్. ఘనంగా ముగిసిన టంగుటూరు వినాయక క్రికెట్ పోటీలు. అన్నమయ్య జిల్లా నందలూరు మండల పరిధిలోని టంగుటూరు గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మేడా మల్లికార్జున రెడ్డి మరియు నందలూరు మండలం ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రాజంపేట శాసనసభ్యులు మేడా మల్లికార్జున రెడ్డి టాస్ వేసి బ్యాటింగ్ టంగుటూరు టీంకు ఇవ్వడం జరిగింది. ఈ పోటీలో టంగుటూరు టీం మీద పొందులూరు టీం గెలవడంతో పొందులూరు టీంకు ప్రథమ బహుమతిని ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 3RR న్యూస్ ఛానల్ విడుదల చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నం నాగేంద్ర, సౌమిత్రి మంచా, మురిహరి మంచా ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. బాబు తమ్ముడు వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరు మండలం కానగూడూరు గ్రామంలో జనసేన పార్టీలో 50 కుటుంబాలు చేరాయి. అలాగే పాసం లక్ష్మీ నరసయ్య, పాసం రామ్మోహన్ మైదుకూరు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అలాగే మండలంలో ప్రతి గ్రామంలో అందరితో కలిసి జనసేన పార్టీకి మా వంతు కృషి చేస్తామని అన్నారు. ఇంకా చాలా గ్రామాలలో నుండి చేరేవారు ఉన్నారు. జనసేన పార్టీలో మిలిటరీ రామచంద్రుడు, పాసం రామ్మోహన్, చిన్న పిశెట్టి కృష్ణయ్య, పాసం కొండయ్య, సింగంశెట్టి సంజీవరాయుడు పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీలో ఉన్నామని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పాసం లక్ష్మీ నరసయ్య గారి నాయకత్వం, పాసం లక్ష్మీ నరసయ్య గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. ఆమంచి స్వాములు గారికి, ఆమంచి స్వాములు గారికి, ఆమంచి స్వాములు గారికి.
ప్రవీణ్ నువ్వు వీడియోది పరిస్థితుల్లోనైనా కానీ కూడా పార్టీని గెలిపించుకునేదానికి అన్నగారితోటి మేమందరం తోడుగా నిలబడి గెలిపించుకునేదానికి మేమందరం కంకణం కట్టుకున్నాము. జై జనసేన, లక్ష్మీనరసన్న గారి నాయకత్వం, వాసం లక్ష్మీనరసన్న గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. మళ్ళీ వీడియో తీసుకు. వర్షాకాలంలో కూడా కోడూరులో నీటి ఎద్దడి. 500 సంవత్సరాల నిరీక్షణ అనంతరం సాధించుకున్న శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ పూట నీళ్లందక తహతహలాడుతున్న కామిశెట్టి నగరవాసులు. కోడూరు పట్టణంలో కోట్ల రూపాయలు ఆదాయం ఉన్న కామిశెట్టి నగరవాసులకు నీళ్లు అందించే మోటారుకు కరెంటు లేని వైనం. పట్టణానికి నీళ్లు అందించే మోటారుకు పల్లెలకు వెళ్లే కరెంటు సప్లై చోద్యం చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పంచాయతీ అధికారులంటున్న స్థానికులు. గత 2 రోజుల నుంచి కొలాయిలకు నీళ్లు రాక విలువెల్లాడుతున్నా పట్టించుకోకపోగా ఈ రోజు మధ్యాహ్నం వరకు నీళ్లు రావంటూ నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తున్న పంచాయతీ అధికారులని మండిపడుతున్న జనాలు. అన్నమయ్య జిల్లాలో విద్యుత్ సబ్స్టేషన్లు తనిఖీ చేసిన ఎస్ఐ ఎస్ రమణ. అన్నమయ్య జిల్లాలో ఎస్ఐ రమణ సుడిగాలి పర్యటన చేశారు. విద్యుత్ సమస్యలపై అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ విద్యుత్ సమస్యలకు సత్వర పరిష్కారం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులతో సమావేశం నిర్వహించి ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది. అనేక విద్యుత్ సబ్స్టేషన్లను తనిఖీలో భాగంగా శుక్రవారం చిట్వేలు మండల పరిధిలోని 33/11 kV బాక్రాపురం సబ్స్టేషన్ను సందర్శించి అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. రానున్న వేసవి కాలంలో దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా విద్యుత్ సమస్యల పరిష్కారంపై ఆరా తీశారు. రైతులకు, గృహాలకు విద్యుత్ సరఫరాకు ఉన్న సమస్యలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. రైతులకు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, ఫీజులు పోయినా వెంటనే అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. రైతులకు, ప్రజలకు అందుబాటులో ఉండాలని, విధి నిర్వహణలో అలసత్వం వహించకూడదని సిబ్బందికి అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజశేఖర్ రెడ్డి, కోడూరు డిఈ భాస్కర్ రావు, చిట్వేలి ఏఈ జీవి చలపతి, విద్యుత్కు సంబంధించిన సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ సమస్యలపై నిరంతరం మేము, మా అధికారులు, సిబ్బంది పనిచేస్తూ ఉంటామని ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా వెంటనే మమ్మలను సంప్రదించవచ్చని తెలిపారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 యూనిట్స్ అనుకోండి, తర్వాత మన టారిఫ్స్ మారుతాయి కదా. మనకు హౌసింగ్కి వచ్చి బిల్లింగ్ కొట్టే తేదీ ఈరోజు మనకు ఫర్ ఎగ్జాంపుల్ లేటో 10వ తారీఖు కొట్టారనుకో, రేపు నెల మళ్ళీ 10వ తారీఖు అంటే 100 కంటే దాటుతుంది కదా. అప్పుడు డబుల్ పేమెంట్ వస్తుంది కదా కస్టమర్కు. దాని గురించి మీరు క్లారిటీ ఇవ్వాలి. చెప్పండి సార్. 10-30 వస్తుంది, 30 రోజులు వస్తుంది. ఒకవేళ ఎక్స్ట్రా అయింది అనుకో దాన్ని తీసుకుంటుంది సాఫ్ట్వేర్. మీరు మామూలుగా 1వ తేదీకే కదా, 5వ తేదీ వరకే కదా మామూలుగా 5వ తారీఖు తీసినారనుకో నెక్స్ట్ 5వ తారీఖునే ఇస్తారు. అది 29 రోజులు అయితే 29 రోజులకి డివైడ్ అవుతుంది. 32 రోజులకి అనుకో ఆ 2 రోజులకి డివైడ్ అవుతుంది. అట్లా కూడా అవుతుంది. సాఫ్ట్వేర్ ఇప్పుడు మార్చినారు. అంత కన్జ్యూమర్స్ మీరు అడుగుతున్నారని అన్నీ కూడా నేను అడుగుతున్నారు, ప్రజలు అడుగుతున్నారు కాబట్టి దాని అడుగుతున్నారు కాబట్టి మాది కూడా సిస్టమ్ సెటరేట్ చేస్తాం. ఒకప్పుడు అంటే వేరు, మీకు చెప్పినట్లు హ్యూమన్ ఎర్రర్. ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ కాబట్టి ఆటోమేటిక్గా సెటరేట్. మీ పరిధిలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? కరెక్ట్గా మనకు స్టాఫ్ ఏమైనా తక్కువ ఉన్నారా, కరెక్ట్గా సరిపోతున్నారు ఇప్పుడున్న వాళ్ళు? స్టాఫ్ సరిపోతారు, 3000 మంది దాకా. ఎటువంటి ప్రతి పల్లెకి సౌకర్యవంతంగా వచ్చి కరెంటు మీరు నాణ్యంగా అందించగలుగుతున్నారా? ఎటువంటి డిస్టెన్స్ లేకుండా. కానీ ప్రధానమైన సమస్య ఏంటంటే
మన వాళ్ళు సక్రంగా అన్ని చోట్ల పనిచేస్తూ ఉన్న అడవి పరిహార ప్రాంతాల్లో ఏనుగులు కానీ జంతువులు కానీ వచ్చినప్పుడు ఒకవేళ రైతులు పొరపాటున మీద ఏదన్నా కొంచెం కానీ తీసుకున్నా మనం ఎగు పీజులు మనం జంపరింగ్ వేసేటి కరెక్ట్ వైర్లు కానీ వేస్తే వాటికి ఎటువంటి ప్రాణహాని ఉండదు కదా, ట్రిప్ అయిపోతుంది కదా. అట్లేం కాదు కదా, అదే ఒక కొండ ప్రాంతాల్లో ఎర్తింగ్ ఉండదు కాబట్టి ఆ ఫ్యూజులు ఉన్నా కానీ ఇది అవుతుంది. అట్లనే డిస్టెన్స్ కూడా రెసిస్టెన్స్ కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. అట్లా ట్రిప్ అయిపోయేదానికి ఇక్కడ ట్రిప్ అవ్వాలా, ఇక్కడ ట్రిప్ ఫీజులు జంపర్ ఫీజులు ఉంటాయి కదా సార్, అవి మనం వాడాల్సిన గేజ్ కంటే ఎక్కువ పరిధి వాడితే కూడా ఇబ్బంది కలుగుతుంది కదా. జంపర్లు ఏమి ఉండవు కదా అక్కడ, ఎందుకుంటాయి మనకు ఉంటాయి కదా సార్. కానీ ట్రిప్ ఇప్పుడు ఏదన్నా మనకు ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఏదన్నా ఒక ఉండదు కదా, అది అంతా 11 kVనే వీళ్ళు ఎక్కడ ఫీజు కంట్రోల్ సార్ ఉన్నాయా లేవా అన్నాడు. ఇప్పుడు ఏనుగులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫీజు కంట్రోల్ ఎందుకు పెడతారు అంటే ఓన్లీ వీళ్ళ ప్రొటెక్షన్ కోసం, లైన్ మిగిలిన చోట్లన్నా సప్లై ఉండటం కోసం, అక్కడ దానికోసం కాదు, వైల్డ్ ప్రొటెక్షన్ కోసం కాదు. వీళ్ళు పెట్టేది ఏంటంటే అట్లీస్ట్ ఆ లైన్ అన్నా ట్రిప్ అయిపోతుంది, వీళ్ళు వేసింది ట్రిప్ అయిపోతుంది, ప్లస్ ఇక్కడికన్నా కరెంట్ ఉంటుంది అని ఆ ఉద్దేశంతో ఫీజు కంట్రోల్. లైటింగ్ లోడ్ ప్రాబ్లం రాకుండా విలేజెస్ డార్క్ లేకపోకుండా ఉండటం కోసం ఫీజు పెడతాం. ఫీజు ఓన్లీ జస్ట్ ప్రొటెక్షన్ పర్పస్, అది ఫ్యూజ్ అన్న పోవటానికి. జియో టాకింగ్ ఎంతవరకు వచ్చింది సార్? ట్రాన్స్ఫార్మర్లు కొత్త 99% ఉంది, కొంచెమే ఉంది. ఆ పర్సెంట్ ఇక్కడ 3 డిస్ట్రిబ్యూషన్లు ఉన్నాయి. చిట్వేలు మండల వేడి కాకుండా జిల్లా వేడి ఎంత? జిల్లాలో కూడా 99% ఉంది, ఇంకొక 1% ఉంది అక్కడక్కడ. అది మ్యాపింగ్ కొద్ది ఉంది, అది కూడా చేసేస్తుంది తొందరగా కంప్లైంట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ట్రాన్స్ఫార్మర్స్ మన దగ్గర రోలింగ్ స్టాక్ 2000 ఉన్నాయి కాబట్టి ట్రాన్స్ఫార్మర్స్ ఎప్పటికప్పుడు మార్చుతున్నాం. ఇక్కడ మనకి రాజంపేట, కోడూరు 2 SPMలు ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్ చేసే సెంటర్లు, కాబట్టి సకాలంలో చేస్తాము, కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అది కాకుండా మనకి ఫెయిల్యూర్ కూడా తగ్గించడానికి మేము అది ఫెయిల్ కాకుండా ఉండేదానికి ప్లాన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కాస్ట్ 20,000 రూపాయలు అవుతుంది ప్రతి రైతు ట్రాన్స్ఫార్మర్ మార్చాలంటే. ప్లస్ 20,000 రూపాయలు రిపేర్ కాస్ట్ కాకుండా మన లోడింగ్ అన్లోడింగ్ ప్లస్ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా చాలా కష్టం అవుతుంది. అందుకని మేము మా స్టాఫ్ని కూడా ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ కాకుండా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసి ట్రాన్స్ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయమంటున్నాము. అది మెయిన్. అది ఇంకా నెక్స్ట్ కొత్త సర్వీసులకి ఇమీడియట్గా ఇస్తున్నాము. పెండెన్సీ కూడా ఓన్లీ 25 ఉన్నాయి ఈ చిట్వేలు మండలంలో. కొత్తవి డబ్బులు కట్టి పెండింగ్ ఉండేటి 25, అవి కూడా ఒక 15 రోజుల్లో ఇచ్చేస్తాం. వ్యవసాయం 10-15 రోజుల్లో ఇచ్చేస్తాం. ఇంకా RDSS అని ఒకటి కొత్త స్కీమ్ చేస్తున్నాము, రివ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రెంగ్థనింగ్ సిస్టము. ఏం సార్ అది? రివ్యాంప్ RDSS, డిస్ట్రిబ్యూషన్ స్ట్రెంగ్థనింగ్ సిస్టమ్. ఇది ఏంటంటే అగ్రికల్చర్ని విలేజెస్ని సపరేట్ చేస్తుంది. అగ్రికల్చర్ ఫీడర్ సపరేట్గా పోతుంది, విలేజెస్కి సపరేట్గా 3 phase 24 hours వస్తుంది. ఇంతకుముందు మీరు ఏం చేసింటారు, సింగిల్ ఫేజ్ మాత్రం చూసింటారు ప్రతి విలేజ్కి. ఇప్పుడు సపోజు దీని కింద విలేజెస్ ఒక 44 విలేజ్లు ఉన్నాయి. ఆ 44 విలేజ్లో కూడా మనం చిట్వేలు హెడ్ క్వార్టర్స్లో ఎలా ఉందో సప్లై 3 phase సప్లై అలా ఉంటుంది. చిట్వేలు హెడ్ క్వార్టర్స్లో ఏదన్నా ఇండస్ట్రీ పెట్టుకోవాలని లేదా ఒక సూపర్ మార్కెట్ పెట్టుకోవాలని అనుకున్నారనుకో సప్లై ఇవ్వగలము. అదే అక్కడ వేరే విలేజ్లో కూడా ఒక యూత్ మన ఇప్పుడు యానిమల్ ఫార్మింగ్ ఇవన్నీ వస్తున్నాయి, ఫిష్ ఫార్మింగ్ ఇవన్నీ కొత్తగా ఇన్నోవేషన్ టెక్నాలజీతో డెవలప్ చేసుకోవాలనుకోండి. అక్కడ మనము అతనికి ఇంతకుముందు లక్షలు ఖర్చు అయ్యేది,
ఇప్పుడు ఈ 3 ఫేజ్ సప్లై ప్రతి విలేజ్కి వెళ్ళినందువల్ల అతను తీసుకునే 3 ఫేజ్ సప్లై దగ్గరలో ఉంటుంది. కాబట్టి ప్రతి సబ్ స్టేషన్ నుంచి 3 ఫేజ్ సప్లై వెళ్తూ ఉంది కాబట్టి అవుతుంది. అప్పుడు అతను ఫిష్ ఫార్మింగ్ కానీ, పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ ఇలా యూత్ డెవలప్ అవడానికి బాగా ఉంటుంది. అంటే గుజరాత్ తరహా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చిన్న పరిశ్రమలకి కానీ, కమర్షియల్ ఆస్పెక్ట్లో కానీ, ప్లస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా, వాళ్ళకి ఏమంది సింగిల్ ఫేజ్ సప్లై ఉంది అనుకోండి, వాళ్ళకి నెట్ సరిగా రాకుండా ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు నెట్ కూడా కెపాసిటీ పెంచుతారు వాళ్ళు ఆటోమేటిక్గా. ఫైబర్ నెట్ కానీ, ఇంకా ఫైబర్ నెట్ ఆల్రెడీ ప్రతి విలేజ్కి ఉంది. సెల్ ఫోన్లు మన 140 crores అయితే 240 crores ఉన్నారు. అలాగా సెల్ ఫోన్ కనెక్షన్స్ ఎలా అయినాయో ఇవి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ప్రతి విలేజ్, ప్రతి మారుమూల కూడా 3 ఫేజ్ సప్లై అవుతుంది. కాబట్టి మనకి యూత్ డెవలప్ అవడానికి, ప్లస్ మన రెవెన్యూ జీడిపి పెరగడానికి ఇవి కూడా దోహదపడతాయి. ఎందుకంటే సప్లై అనేది చాలా మోస్ట్ ప్రైమరీ సెక్టర్ కాబట్టి ఈ ప్రైమరీ సెక్టర్ సప్లై ఉంటే కనుక అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి అందుకోసమని మనము ప్రతి విలేజ్లకి 3 ఫేజ్ సప్లై తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఇవ్వబోతున్నాం, ఆల్రెడీ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. 25 మార్చి దాని టార్గెట్, అంత లోపల చేయాలా, దానికన్నా ముందరే చేస్తాం సార్. ఇన్ని కిలోమీటర్ అది 2003 యాక్ట్, దాన్ని అమెండ్ చేశారు 2023. దాన్ని చూసి చెప్తాం సెక్షన్. కానీ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2023 ప్రకారము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంది. వాళ్ళకి జైలు శిక్ష అవన్నీ కూడా సపరేట్ కోర్టులో జరుగుతాయి. పర్టికులర్ మా మండలం వరకు వచ్చేటప్పటికి ఇది కొంచెం సమస్య ప్రబలంగానే అటవీ ప్రాంత గ్రామాల్లో ఎక్కడైనా అటవీ ప్రాంతమే. అవును, కంప్లీట్ సరౌండింగ్ చిట్వేల్ మండలం అంతా కొండల చుట్టూనే ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశం అయితే ఎక్కువ ఉంది, జరగడానికి ప్రమాదం జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. మేమేం చేస్తామంటే ప్రస్తుతానికి అక్కడ ఏవి స్విచ్ లేదంటే ఈ ఫ్యూజ్ రేటింగ్స్ పెడతాము. పెట్టి, ఎందుకంటే సప్లై మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి విలేజెస్కి కూడా. ఇప్పుడు ఏంటంటే సప్లై ఏజెన్సీలు అయిపోయింది. నీరు, గాలి లాగా కరెంట్ కూడా చాలా అవసరం అయిపోయింది. కరెంట్ లేకపోతే ప్రజలే సహకరించాలి. మనం సమస్య సార్, ఇప్పుడు ఒక అగ్రికల్చర్ కనెక్షన్ కోసం ఇప్పుడు ఉండే సిస్టమ్ ప్రకారం నాకు మంజూరు కావాలంటే ఏం చేయాలి? మీరు అదే వాల్టా ఈఆర్ఓ క్లియరెన్స్, ఆధార్ కార్డు, మనకు పాస్బుక్, కేరళ శబరిమలై శ్రీ అయ్యప్ప స్వామివారి సన్నిధానంలో అంగరంగ వైభవంగా పదునెట్టాంబడి పాడి పూజ అత్యంత భక్తి శ్రద్ధలతో తిలకించిన వేలాది మంది భక్తులు. స్వామివారి పడి పూజ నిర్వహించిన ప్రథమ తాంత్రి, మన స్టేట్ బ్యూరో చీఫ్ లక్ష్మీ వెంకట నరసారెడ్డి గారికి ఆహ్వాన పత్రిక అందించి పడి పూజ చిత్రీకరణకు అనుమతించిన ఆలయ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపిన మన 3RR న్యూస్ యాజమాన్యం. మూల్లోకాలను గడగడలాడించిన మహిషి సంహారానికై సర్వలోక పూజ్యులైన త్రిమూర్తులలో అతి ముఖ్యులు విష్ణు పరమేశ్వరులకు జన్మించి రాక్షస మహిషిని వధించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణగా గావించి అటు దేవలోకములను ఇటు మానవలోకములను శాంతిని స్థాపించి మన భారతదేశంలోని సుగంధ ద్రవ్యాలకు పుట్టినిల్లు అయిన కేరళ రాష్ట్రంలోని శబరిమల కొండపై వెలసి స్వామి మాల ధరించి 41 రోజు నియమ నిష్టల దీక్ష అనంతరం ఏరిమేలి చేరి స్వయంగా అయ్యప్ప స్వామి అహంకారాన్ని అణిచివేసి భక్తి మార్గాన నడిపించి శ్రీ ధర్మశాస్త్రగా భక్తులకు దర్శనమిస్తూ వచ్చిన భక్తులు ఆనంద హేలులలో మునిగి తేలుతూ కేరింతల కొడుతూ ఓవర్ స్వామి దర్శనానంతరం వెళ్లి శ్రీ ధర్మశాస్త్రను దర్శించి తదుపరి పంబ చేరి పంబా నదిలో స్నానమాచరించి 41 రోజులు దీక్షలో ఉండి ఇరుముడి కట్టించుకొని వచ్చిన భక్తులు వారి ఇరుముడిని నెత్తిన పెట్టుకొని స్వామియే శరణమయ్యప్ప అని శరణు ఘోష జపిస్తూ అత్యంత దట్టమైన అడవిలో పైకి తలెత్తి చూస్తే తలగడ సైతం కింద పడిపోయే అంత ఎత్తుకు ఎదిగిన వృక్షాల నడుమ అనేక రకాల అడవి జంతువు జాలాన్ని తిలకిస్తూ నడుచుకుంటూ శబరిగిరి కొండకు చేరి
అహంకారాన్ని వదిలి అత్యంత భక్తి శ్రద్ధలతో 18 మెట్లు ఎక్కి ఇరుముడితో స్వామివారిని దర్శించి అహాన్ని విడనాడే ఇరుమూడి కాయను పగలగొట్టి భక్తి శ్రద్ధలకు నిదర్శనమైన స్వామివారిని నీతిని సేకరించి భక్తులు వెనుదిరుగుతారు. అయితే శబరికొండపైకి చేరుకోవడానికి 18 పడికట్లు ఎక్కవలసి ఉంటుంది. ఈ పడికట్లు 18 శక్తులకు ప్రతిరూపాలుగా చూపిస్తున్నాయి శాస్త్రాలు. ఈ 18 పడికట్లకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా జనవరి 17, 18, 19 తేదీలలో ఈ పడిపూజ జరుగుతుంది. కేవలం అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉన్నవారికి ఈ పడిపూజ దర్శన భాగ్యం కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ ఏడాది 19వ తారీఖున నిర్వహించిన పడిపూజ చిత్రీకరించి భక్తులకు చూపించేందుకు మన 3RR న్యూస్ స్టేట్ బ్యూరో చీఫ్ లక్ష్మీ వెంకట నరసారెడ్డి గారికి ఆహ్వాన పత్రికను అందించి అనుమతించిన శబరిమల ఆలయ పరిపాలన అధికారులకు, అర్చకులకు పడిపూజ విశిష్టతను వివరించిన తాంత్రికులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఓం స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. ఓకే మొబైల్ ஆச்சாரங்கள் மற்றும் அனுஷ்டானங்களை கண்டிப்பாக கடைபிடிக்க வேண்டும். ஆச்சரியத்தை பவித்திரமாக మగర సంగ్రమ దీపం ప్రాణ
ఇక్కడ స్వామివారి విశేషాలను ఇక్కడ పూజ యొక్క కార్యక్రమాలను സ്വാമി ഭക്തർക്ക് വിവരിച്ചു ഇവിടെ ഒരു പാട്ട് എഴുതിയിട്ടുണ്ടായിരുന്നു. ആ പാട്ട് ഇപ്പോ ജനങ്ങള് ഭക്തരെ ഏറ്റെടുത്ത് നല്ല രീതിയിൽ പോകുന്നുണ്ട്. പ്രശസ്ത ഗായകൻ മധു ബാലകൃഷ്ണനാണ് ഇത് രചിച്ചിരിക്കുന്നത്. ഇത് പാടിയിട്ടുള്ളത്. ഞാൻ ഇവിടെ 4 വർഷമായി അയ്യപ്പ സന്നിധിയിലുണ്ട്. ഭക്തരുടെ പ്രയാസങ്ങൾ കണ്ടിട്ട് എഴുതിയ വരികളാണ്. MPP മ്യൂസിക് ആണ് മ്യൂസിക് ചെയ്തിരിക്കുന്നത്. ಸ್ವಾಮಿ ಶರಣು ಪಡಿ ಪೂಜೆ ಸ್ಪೆಷಲ್ ಅಯ್ಯಪ್ಪ ಅಜ್ಜನ ಪಡಿ ಕಟ್ಟಿ ವಿಶೇಷ சொல்லுங்க സ്വാമി. സ്വാമി ശരണം. നമസ്കാരം. ഞാൻ PN മഹേഷ് നമ്പൂതിരി, ശബരിമല മേൽശാന്തി. ശബരിമലയിലെ 41 ദിവസത്തെ മണ്ഡലകാല മഹോത്സവവും മകരവിളക്ക് മഹോത്സവവും മണ്ഡലകാല മഹോത്സവം ഭംഗിയായി പൂർത്തീകരിച്ചു. മകരവിളക്ക് മഹോത്സവം
നാളെ കഴിഞ്ഞ് നട അടയ്ക്കുന്നതോടുകൂടി പൂർത്തിയാവുകയാണ്. ഇതുവരെ വളരെ അധികം ഭക്തജനങ്ങൾ വരികയും വളരെ ഭംഗിയായി അയ്യപ്പ സ്വാമിയുടെ അനുഗ്രഹം കൊണ്ട് പൂർത്തീകരിക്കുവാനും സാധിച്ചിരിക്കുകയാണ്. ഇനി നാളെ അഭിഷേകാദികൾ ഇന്ന് കൊട്ടാരത്തിലെ അവരുടെ അഭിഷേകത്തോടു കൂടി തീർന്നിരിക്കുകയാണ്. നാളെ പൂജകള്, മറ്റന്നാള് രാവിലെ രാജാവിന് മാത്രം ദർശനം, നാളെ കൂടിയുള്ളൂ ഭക്തജനങ്ങൾക്ക് ദർശനം. അതോടുകൂടി ഈ വർഷത്തെ മണ്ഡലകാല മഹോത്സവം പരിസമാപിക്കുകയാണ്. സ്വാമിയെ ശരണമയ്യപ്പ. స్వామియే శరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.